సీనియర్లకు అవకాశం లభించే పరిస్థితి ఉన్నదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆశావహులు చాలామంది ఉన్నారు, మిగిలినవి 6 మాత్రమే. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కూడా లేదు. ఈ 6 మంత్రివర్గంలో స్థానం ఎవరికి లభిస్తుందంటే కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. దాదాపు హైదరాబాదు, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అన్ని చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్లో కార్పొరేటర్లు గెలవలేదు. ఈ రోజున 7 అసెంబ్లీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసమైంది. అంటే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సీట్లో 7 అసెంబ్లీలు కోల్పోవటం అంటే అది రేవంత్ రెడ్డి యొక్క సమర్థతపై ప్రతిబింబిస్తుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి గెలిచాడు, లేదా పరిగి నుంచి గెలిచిన టి రామ్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాదు ఉండే 24 నియోజకవర్గాల్లో చక్రం తిప్పగలిగిన శక్తి మైనంపల్లి హనుమంతరావుకు ఉంది, కానీ ఆయన ఓటమి చెందాడు. కాంగ్రెస్ అధిష్టానం కొన్ని మార్గదర్శకాలను పాటించమని చెప్పి రేవంత్ రెడ్డికి సూచించింది. అదేంటంటే, మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి మంత్రి పదవి ఇవ్వద్దు, రెండవది ఓడిపోయిన వారికి కూడా మంత్రి పదవిలో స్థానం లేదని. అందువల్ల మైనంపల్లి హనుమంతరావుకి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం లేదు. ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్లో పోటీ చేసి 2024 ఏప్రిల్ మేలో తన విజయావకాశాలను పరీక్షించుకోబోతున్నాడు. 2014లో మైనంపల్లి హనుమంతరావు ఆయన పోటీ చేసి మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. ఆ విధంగా మైనంపల్లి హనుమంతరావుకి క్యాబినెట్లో బెర్తు లభించే అవకాశం లేదు. ఆదిలాబాద్ నుంచి పార్టీని నమ్ముకుని గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఆ జిల్లాలో అన్ని సర్వం తానై అక్కడ నిర్మల్లో ఉండే మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడిన ప్రేమ్ సాగర్ రావు పార్టీని నమ్ముకుని పార్టీని విజయపదంలో నడిపించాడు. ఆయన వెలమ సామాజిక వర్గం, ఆయనకు అవకాశం ఉంటుంది రెండవ వెలమ మంత్రిగా. అదే జిల్లాకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోదరులు ఇద్దరు జి వెంకటస్వామి కాకా కుమారులు ఇద్దరు ఉన్నారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ఆయన రకరకాలుగా పార్టీలు మారాడు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. అన్ని పార్టీలు మారిన వివేక్ వెంకటస్వామికి మరి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా, లేదా గతంలో వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన తన సోదరుడు వినోద్కి అవకాశం కల్పిస్తారా అనేది చర్చనీయాంశం. అయితే వివేక్ సమర్థుడు, వివేక్ ఆర్థిక వనరులు బాగా ఉన్నాయి, ఆయన విశాఖ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నాడు. అందువల్ల ఆ కుటుంబంలో ఇద్దరిలో ఒకరిని మాత్రం మంత్రి పదవి ఆదిలాబాద్ జిల్లా తరపున వరిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లా షబ్బీర్ అలీ కామారెడ్డిని త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్కి వెళ్ళి కొత్త నియోజకవర్గంలో ఆయన ఓటమి చెందాడు. అయినా విధేయుడిగా ఉంటూ హైకమాండ్ యొక్క ఆశీస్సులున్న షబ్బీర్ అలీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరపున మంత్రివర్గంలో స్థానం తప్పకుండా లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జిల్లా నుంచి బోధన్ నుంచి గెలిచిన మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి సీనియరు సౌమ్యుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు సుదర్శన్ రెడ్డికి కూడా అవకాశం లభించవచ్చు అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇక నల్గొండ జిల్లా నుంచి
మూడవ మంత్రి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మరి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 3 మంత్రులు అయ్యారు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మూడవ మంత్రిగా ఆలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన బీర్లా ఐలయ్య యాదవ్. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో యాదవుల యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈయన యాదవ్ గెలిచాడు కనుక ఆయనకి క్యాబినెట్లో స్థానం కల్పించాలనే ఆలోచన ఉన్నది. తద్వారా బీసీలకు సముచిత న్యాయం చేయవచ్చనే ఆలోచన ఉంది. ఇక మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నవి. ఎర్రబెల్లి దయాకర్ రావుని పాలకుర్తిలో మొదటిసారే రాజకీయాలు కొత్తయినా ప్రవాస ఆంధ్రురాలుగా ఉన్న యశస్విని రెడ్డి, ఆమె పేరు పరిశీలనలో ఉంది. అట్లాగే జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి గెలిచాడు. అయితే వీళ్ళిద్దరికీ మొదటిసారి గెలవటం వల్ల హైకమాండ్ ఏ మేరకు అంగీకరిస్తుందో ప్రశ్నార్థకమే. ఇక అద్దంకి దయాకర్, ఆయన రేవంత్ రెడ్డికి అన్నీ తానై ఆయనకున్న రాజకీయ సమీకరణల వల్ల తుంగతుర్తిలో ఉద్దేశపూర్వకంగా ఆయన తొక్కేసి కొత్త అభ్యర్థిని రంగప్రవేశం చేసిన ఆయన అక్కడ కొత్తగా వచ్చిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సామేలు విజయానికి విశేష కృషి చేసి అలగకుండా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్టీ నన్ను గౌరవిస్తుందని ఆశిస్తున్నా, మరి ఆయన ఎమ్మెల్యే కాదు కనుక ఈ అద్దంకి దయాకర్కి మంత్రివర్గంలో స్థానం లభించకపోయినా ఆయన వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయన ఎర్రబెల్లి దయాకర్ రావుకు అల్లుడు. గతంలో జహీరాబాదు నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. ఈ మదన్ మోహన్ రావు కూడా అమెరికాలో పనిచేసిన అనుభవం. ఈ ఐటీ పరిశ్రమల శాఖ లాంటిది విదేశాలలో విద్యనభ్యసించి విదేశాలలో పనిచేసిన వారైతే కేటీఆర్ లాగా ఐటీ పరిశ్రమల శాఖ సమర్థవంతంగా నిర్వహిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు అనే ఆలోచన ఉన్నది. దానికి యశస్విని రెడ్డి కానీ లేదా మదన్ మోహన్ రావు కానీ సమర్థులు అనే ప్రచారం జరుగుతున్నా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి లేదనే నియమము అధిష్టానము పెట్టడం వల్ల వీళ్ళు మంత్రివర్గంలో స్థానం పొందడానికి కొన్ని అడ్డంకులు, అవరోధాలు ఏర్పడినాయి. అయితే సిపిఐ, సిపిఎం, టీజేఎస్ తెలంగాణ జనసమితి ఈ 3 పార్టీలకు కూడా క్యాబినెట్లో స్థానం కల్పించాలా అనే ఒక ఆలోచన వచ్చినా ఇప్పుడే తీవ్రమైన పోటీ ఉండటం వల్ల సిపిఐ, సిపిఎం, టీజేఎస్కి క్యాబినెట్లో అవకాశం ఉండదు. అయితే సిపిఐలో కోనం సాంబశివరావు కొత్తగూడెం నుంచి గెలిచాడు. అక్కడ మరో 2 ఎమ్మెల్సీ సీట్లు సిపిఐకి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 శాసన మండలి సీట్లలో చాడా వెంకట్రెడ్డిని శాసన మండలిలో తీసుకుని భవిష్యత్తులో మరొక ఎమ్మెల్సీ కింద పల్లా వెంకట్రెడ్డికి కూడా అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. ఇక కోదండరాం ఆయన 2 ఎమ్మెల్యే సీట్లు అడిగాడు. ఆయన ఒప్పించి ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయనతో మాట్లాడి మీకు సముచిత స్థానము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ కూడా ఈ తెలంగాణ జనసమితి కోదండరాంను వాడుకుని వదిలేశారు.
యూజ్ అండ్ త్రో అనే సిద్ధాంతాన్ని పాటించాడు కేసీఆర్. కోదండరాంకి ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 శాసనమండలి సీట్లలో ఒక సీట్ ఇచ్చి శాసనమండలిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేదా కోదండరాము ఒక విద్యావేత్త, ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేసి పంపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ప్రమాణ స్వీకార ఘట్టంలో ఆసక్తికరమైన సన్నివేశాలు. అక్కడ పాదాభివందనం చేసిన వ్యక్తులు, సోనియా గాంధీకి పాదాభివందనం చేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి భార్య గీత. ఆమె సోనియమ్మకు పాదాభివందనం చేసింది. 12 మంది ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు ఒక్కడే సోనియా గాంధీ తన యొక్క అభిమానాన్ని, విధేయతను చాటుకుంటూ పాదాభివందనం చేయటం అనేది విశేషం. అక్కడ రేవంత్ రెడ్డి మనవడు వేదికపై తల్లి ఒడిలో కూర్చొని ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అందరి యొక్క చూపు రేవంత్ రెడ్డి మనవడిపై పట్టడం అనేది ఒక విశేషం. ఈరోజు ఆయన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరంలో బేగంపేట్ ప్రాంతంలో ఉన్న ప్రగతి భవన్లో ఎవరికీ ప్రవేశం ఉండదు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ప్రజలకు అసలే ప్రవేశం లేదు. అటువంటి ప్రగతి భవన్ చుట్టుపక్కల ఉండే ఇనప కంచెను తొలగించేశారు. ఒక పక్క ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగానే అధికారులు బేగంపేటలో ప్రగతి భవన్ చుట్టూ ఉండే కంచెలను, ఇనప కంచెలను తొలగించి, ఇది ప్రగతి భవన్ ప్రజల కొరకు, అది 7 డిసెంబర్ ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బారు ఏ విధంగా ఆనాడు అదే ప్రాంగణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా దర్బారు నిర్వహించేవాడో ఆ విధంగా 7 డిసెంబర్న 10 గంటలకు ఉదయం ప్రారంభించిన ప్రజా దర్బార్ భవిష్యత్తులో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది హర్షదాయకం, అభినందనీయం. దాని పేరు కూడా బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తూ బీసీలకు సముచిత న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పూలే పేరిట పెట్టడం అనేది ఒక విశేషం. అది బీసీలకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రేవంత్ రెడ్డి 2 ఫైల్స్ మీద సంతకం పెట్టాడు. మొదటి ఫైలు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల ఫైల్ని ఆయన ఎప్పుడో మొదటి సంతకం అన్నాడు, మొదటి సంతకం చేశాడు. అయితే దీనికి శాసనసభలో చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉన్నది. దాని కొరకు 6 గ్యారంటీలను పొందుపరుస్తూ అభయహస్తం అనే ఒక చట్టాన్ని తీసుకురావటం ద్వారా న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఆర్థిక వనరుల కేటాయింపుకి ఇబ్బంది లేకుండా జరగటానికి త్వరలో ఈ 6 గ్యారంటీలను సమగ్రంగా అభయహస్తం చట్టం ద్వారా అమలు చేయటానికి మార్గము సుగమమైంది. ఇక రెండవ సంతకం ఒక దివ్యాంగురాలు రజని అని ఉన్నది. ఆమె నాంపల్లి నియోజకవర్గ పరిధి హైదరాబాదులో బోయిగూడ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలు. ఆమె రేవంత్ రెడ్డి నాంపల్లిలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత వెళ్ళి, అయ్యా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను, నాకు దిక్కు లేదు, అనేకమైన దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీసు బ్యాక్లాగ్ ఖాళీలు కూడా నింపటం లేదు, నాకు ఉద్యోగం అయ్యా, నా కుటుంబం గడవటం లేదని ఆమె అభ్యర్థించింది. గుర్తుపెట్టుకుని ఆ రజని అనే నిరుద్యోగ దివ్యాంగురాల్ని వేదికపై ఆహ్వానించి
ఆమెతో పాటు తండ్రి తల్లి కూడా వచ్చారు. ఆమెకి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగము, అవుట్సోర్సింగ్ ఉద్యోగం కాదు. శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రభుత్వ ఉద్యోగం. అంటే నిరుద్యోగ యువతకు మొట్టమొదటి ఉద్యోగం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 6 డిసెంబర్ నాడు ఒక దివ్యాంగురాలకు అందించటం అనేది విశేషం. ఈ ప్రమాణ స్వీకార ఘట్టం ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒక చిన్న ఇబ్బంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికే శివకుమార్ వాళ్ళు రవీంద్ర భారతి సమీపంలో ట్రాఫిక్లో చిక్కుకుపోవటం మినహాయించి అన్నీ కూడా సవ్యంగా ఆశించిన విధంగా జరగటం అనేది విశేషం. మరి ఇప్పుడు శాసనసభ్యులందరూ కూడా వాళ్ళకి ఎవరెవరికి మిగిలిన 6 క్యాబినెట్ బర్తులు లభిస్తాయని కొంతమంది అయితే, మరికొంతమంది కొన్ని కార్పొరేషన్ చైర్మన్లుగా వాటిని చేపట్టాలనే సంకల్పంతో కూడా కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు. ఇక కొంతమంది ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఇది ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది 6 నెలలు అంటారు, కొంతమంది సంవత్సరంలోపే అంటారు. అటువంటి వ్యక్తులు సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి, ఈ యొక్క ప్రభుత్వము సంవత్సరం దాటి మన్నదు, సంవత్సరం లోపలే మేము వచ్చేస్తున్నాం అధికారంలో కానీ ఆయన ప్రకటనలు. మరోపక్క బోధన్ నియోజకవర్గంలో ఓటమి చెందిన షకీల్, ఇది 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, ఎదుగో వచ్చేస్తున్నాం మేమే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు. ఇక రాజాసింగ్ జోస్యం కూడా చెప్తున్నాడు. ఆయన ఏకంగా బీజేపీ పార్టీకి ఉన్నది 8 మంది శాసనసభ్యులు. 8 మంది శాసనసభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేస్తారో అర్థం కాని పరిస్థితి. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో అక్కడ సంఖ్యాబలం ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీతో కలిసిన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ సంఖ్యాబలం 39 బీఆర్ఎస్, 7 ఎంఐఎం, వాళ్ళకి 46 ఉన్నాయి. 46 ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా 8 గెలిచిన బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆయన అవగాహన లేకుండా రాజాసింగ్ ప్రకటనలు చేస్తున్నాడు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం మొత్తం కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే నాటికి గల్లాపెట్టి ఖాళీ అయిపోయి ఈరోజు ఉద్యోగులకు, అట్లాగే రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని తరుణంలో ఎలా ముందుకు సాగుతారు? ఈ 6 గ్యారెంటీల అమలుకి 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా అవసరం ఉంటుంది. ఎలా దీన్ని సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఆర్థిక సంక్షోభంలో ఉండి 5,50,000 కోట్ల అప్పులతో ఉన్న తెలంగాణ ముళ్ళ కిరీటం పెట్టుకుని ముందుకు సాగటం కష్టతరమే. రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణ రాష్ట్రము మిగులు నిధులతో ఉన్నది 16,000 కోట్ల మిగులు నిధులు బడ్జెట్లో ఉంటే ఈ రోజున 9.5 సంవత్సరాల కాలంలో 5,50,000 కోట్ల అప్పులతో ఈరోజు వడ్డీలు చెల్లించాలంటే వడ్డీల కొరకు మళ్ళీ అప్పులు చేయవలసిన పరిస్థితి. సగటున పుట్టే ప్రతి బిడ్డకు, తెలంగాణలో ఉండే ప్రతి వ్యక్తిపై తలపై ఈ రోజున 1,50,000 రూపాయల అప్పు ఉన్నదంటే చాలా దారుణం అని చెప్పి విజ్ఞులు, మేధావులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ కంటే మెరుగైన సమతుల్యతతో 12 మందిని క్యాబినెట్
కూర్పు చేయటం అనేది చక్కగా సమతుల్యత పాటించారనే ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2 జిల్లాలు 2 కులాలు, 2 జిల్లాలు గెలిపించిన గిలాలు ఖమ్మం, ఉమ్మడి నల్గొండ. ఖమ్మంలో 9 సీట్లు, నల్గొండలో 11, 20 సీట్లు అక్కడే వచ్చినాయి. 2 జిల్లాల్లో 64లో 20 సీట్లు. ఇక 2 కులాలకు వస్తే 31 సీట్లు ఉన్న ఎస్సీ ఎస్టీకి 31 ఎస్సీ ఎస్టీ సీట్లలో 23 ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఇంకో కులం రెడ్డి సామాజిక వర్గం 64లో 26 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, 23 ఎస్సీ ఎస్టీ. కనుక సింహభాగము 2 కులాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించింది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కోల్పోయిందనేది అక్షర సత్యం. అందువల్ల పార్టీ సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నిర్వహించకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభలోను 6 గ్యారంటీలపై అడుగడుగునా నిలదీస్తూ ఏమైంది మీ 6 గ్యారంటీలు అని చెప్పి విమర్శించే అవకాశం ఉన్నది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ పార్టీని తట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందని విశ్లేషకులు ఆసక్తిగా వాళ్ళ యొక్క సమర్థత గురించి ప్రతి నిర్ణయం కూడా ఇక్కడ జరిగే నామినేటెడ్ పదవులతో సహా అన్నీ కూడా ఢిల్లీ ఆమోదం పొందితేనే, హైకమాండ్ ఆమోదం పొందితేనే పదవులు ఇస్తారు. సొంత నిర్ణయాలంటూ విధాన నిర్ణయాలు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఉండవని చెప్పి ఇప్పటికే ప్రచారంలో ఉన్న తరుణంలో అడుగడుగున ఢిల్లీ నుంచి సలహా సంప్రదింపులతో రేవంత్ రెడ్డి విజయవంతంగా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం రేవంత్ రెడ్డి యొక్క సమర్థత ఏంటో, ఆయన కేబినెట్ మంత్రుల యొక్క సమర్థత కాలమే నిర్ణయిస్తుంది.